గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఫస్ట్ టైం ఎవరికి చూసినట్టయితే నా పేరు పద్మావతి. సో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మీషో నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చా. ఏ యాప్ యూజ్ చేయకుండా, ఎలాంటి లింక్స్ అనేది యూజ్ చేయకుండా వేరే యాప్స్ నుంచి అని నేను థంబ్నెయిల్ చేసిన. మీషో నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చండి. అది కూడా మంత్లీ కాదు, వీక్లీ మనకి మన అమౌంట్ అన్నది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది ఎలా ఏంటి, అంతేకాకుండా 0 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కొత్తగా ట్రై చేసిన వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అది ఎలా, అంతేకాకుండా ప్రోడక్ట్స్ తీసుకుంటే మనం కొన్ని ఉంచుకోవాలి అనేసి కొందరు చెప్పారు. అది నిజమేనా? ఎన్ని ప్రోడక్ట్స్ ఉంచుకోవాలి? అసలు ఉంచుకోకుండానే చెయ్యొచ్చండి. మీషో కొత్త రూల్స్ తీసుకొచ్చింది, మీషోలో ఇది జనరేట్ చేసింది. అది ఎలా ఏంటి అన్నది నేను వీడియోలో ఫుల్గా చెప్తాను. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసుకుంటే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో అది ఎలా ఏంటి అన్నది క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ మనకి ఏంటంటే మీషో యాప్ అన్నది ఉండాల్సిందే కంపల్సరీ. యాప్లో ఏంటంటే వాళ్ళు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. మనం మీషో నుంచే మనీ ఎర్న్ చేసుకోవచ్చు, లింక్ జనరేట్ చేయొచ్చు, అండ్ మన క్యూఆర్ కోడ్ కూడా పెట్టుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ వల్ల ఎవరైనా బై చేస్తే ప్రోడక్ట్స్ మనకి మనీ అనేవి వస్తాయి. అసలు ఏంటక్క ఒక్కటి మ్యాచ్ అవ్వట్లేదు, క్లియర్గా చెప్తా. మీషో నుంచి ప్రోడక్ట్స్ మనం తీసుకుంటాం కదా, ఏదైనా మీషో ప్రోడక్ట్ తీసుకొని రివ్యూ చేయడం అండి. ప్రోడక్ట్స్ రివ్యూ చేసి రిటర్న్ చేయడం. అందరికీ డౌట్ రావచ్చు, అంటే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటే మళ్ళీ బ్లాక్ చేస్తారేమో, ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకొని రివ్యూ చేసి రిటర్న్ చేస్తే అని చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు కూడా. లాస్ట్ వీడియోలో విష్ లింక్ గురించి చెప్పినప్పుడు కూడా కామెంట్ చేశారు, ఫాలోవర్స్ ఉండాలన్నారు కదా అని. నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. విష్ లింక్ అయితే ఫాలోవర్స్ ఉండాల్సిందే, బట్ మీషో యాప్ అయితే ఫాలోవర్స్ అవసరం లేదు. 0 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఎలాంటి యాప్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ కొత్తగా క్రియేట్ చేసుకొని కూడా చేయొచ్చు. లేదు మాకు యూట్యూబ్ ఒక్కటే అంటే యూట్యూబ్లో ఒక్కటే చేయొచ్చు, అండ్ ఇన్స్టాగ్రామ్ ఒకటే అంటే ఇన్స్టాగ్రామ్ ఒక్కట్లే కూడా చేయొచ్చు. ఇప్పుడు మీషో అలా తీసుకొని రివ్యూ చేయడం అది ఎలా ఏంటి అని అంటారా? ప్రోడక్ట్స్ తీసుకొని ఒక 10 తీసుకుంటే రిటర్న్ చేయాలి అనే ఆప్షన్ ఉండేది, బట్ ఇప్పుడు ఆ ఆప్షన్ లేదనమాట. మనం ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా, ఎన్ని రిటర్న్ చేసినా మీషో నుంచి మనకి ప్రాబ్లం రాదు. వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యి కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పారు, మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదంటే మనీ ఫేక్ అనేసి డౌట్స్ ఉన్నా వాళ్ళకి కాంటాక్ట్ అయితే చాలు, కాల్ చేస్తే చాలు, వాళ్ళు క్లియర్గా ప్రతిదీ మనకి చెప్తారనమాట. అంతేకాకుండా మనకి మీషోకే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే అందులోనే అమౌంట్ పడిపోతాయి. మీషోలో ఆటోమేటిక్ డిఎమ్స్ అన్నది యాక్టివేట్ చేయొచ్చు. కొంతమందికి ఆటోమేటిక్ డిఎమ్స్ అంటే అర్థం అవ్వకుండొచ్చు. ప్రోడక్ట్స్ని మనం రిటర్న్ చేయొచ్చు అనే ఆప్షన్ కొత్తగా వచ్చింది కదా. సో నెక్స్ట్ అలానే అఫిలియేట్ లింక్ కూడా ఆటోమేటిక్ డిఎమ్స్ అంటే మనం డైరెక్ట్గా మనం ఏ ప్రోడక్ట్ అయితే చూసామో ఆ ప్రోడక్ట్ని క్లిక్ చేసి లింక్ చేసేస్తే చాలు, ఆటోమేటిక్గా డిఎమ్స్ అయిపోతాయి. అది నేను క్లియర్గా హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, అండ్ ఇంకా మనకి ఏదైనా వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ చిన్న రివ్యూస్ తీసుకొని ప్రోడక్ట్స్ రివ్యూ చేసి రిటర్న్ చేయొచ్చు. దానివల్ల మనకి అమౌంట్ అయితే పడుతుంది. ఇది ఎలాంటి ఫేక్ కాదు అండ్ ప్రమోషన్ అస్సలకి కాదండి. నాకు హెల్ప్ అయ్యింది, నాకు అమౌంట్ జనరేట్ అవుతుందనే నేను చెప్తున్నాను. మనకి మంత్లీ అమౌంట్ అయితే మన అకౌంట్లో పడిపోతుంది అనమాట. ఎన్ని ప్రోడక్ట్స్ మనము రివ్యూ చేసే బట్టే ఉండదు, ప్రోడక్ట్స్ మనకి ఎంతమంది కొనుక్కున్నారు, ఎంత అమౌంట్ జనరేట్ అయ్యింది అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఎలాంటి ఫ్రాడ్ ఉండదండి. క్లియర్ కట్గా మనకు అక్కడ క్లియర్గా అంతా కనిపించేస్తుంది అనమాట, ఇది ఎంత అమౌంట్ పడుతుంది అనేది. మనకి సేల్ ఏమైనా నడుస్తున్నా కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఎక్కువ మనీ జనరేట్ చేసుకొని ఎక్కువ సేల్స్ జనరేట్ అయితే దానికి కూడా మనకి గిఫ్ట్స్ అండ్ చాలా ఉన్నాయన్నమాట. అర్థం కాదు, నేను చూపిస్తా అది ఎలా చేయాలో, చూసేద్దాం రండి. మీషో యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా ప్రతిదీ, ఎర్నింగ్స్ ఎలా చేయాలి, అఫిలియేట్ లింక్ 24% కమిషన్ అని. సో నాది ఆల్రెడీ నేను లింక్ కనెక్ట్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్. అదేంటంటే ఓటీపీతోని కనెక్ట్ అవుతుంది, మళ్ళీ రీగా చేద్దామంటే రాలేదు. నేను ఆల్రెడీ చేసేసాను. ఓటీపీ వస్తుంది, అది మన నంబర్ ప్లేస్ చేసి ఓటీపీ పెడితే
సో మనకు ఆటోమేటిక్గా అయిపోతుంది. అది కనెక్ట్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అని మనము క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తే బూస్ట్ అంటే 2% ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ప్రోడక్ట్స్ అనేది మెన్షన్ చేశారు అక్కడ క్లియర్గా. అంతేకాకుండా క్రియేట్ ద పోస్ట్ టు షేర్ ద లింక్స్ అని, అంటే మనం ఏదైనా పోస్ట్ క్రియేట్ చేయాలి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఆర్ ఫేస్బుక్లో, అప్పుడు మనకి ఏంటంటే లింక్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇప్పుడు మనకి లింక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు లింక్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఆటోమేటిక్ డిఎమ్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ అనిపిస్తుంది. క్యూఆర్ కోడ్ది నేను చూపిస్తాను. ఫస్ట్ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేశాక మన నేమ్ అడుగుతారు. నేను నేమ్ అనేది పక్కన పెట్టి, సో నేను ఆల్రెడీ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట, ప్రీవియస్ ఆర్డర్ నేను ఆర్డర్ చేసి రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ అనమాట, అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా మీ విష్ లిస్ట్లో ఏమైనా ఉంటే అవి క్లిక్ చేసి పెట్టుకోవాలి. ఎవరన్నా ఆటోమేటిక్గా లింక్ అని కామెంట్ చేస్తే ఆ ప్రోడక్ట్స్తో పాటు ఈ ప్రోడక్ట్స్ కూడా డిస్ప్లే చేస్తుంది అనమాట. వాళ్ళకి ఒకవేళ నచ్చి బై చేసుకుంటే మనకి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. క్యూఆర్ కోడ్ నేమ్ అంటే ప్రతిసారి ఒక్కొక్క నేమ్ అన్నది మనం పెట్టుకోవచ్చు. ప్రోడక్ట్ నేమ్ అన్న పెట్టుకోవచ్చు, లేదా మన పేరన్నా పెట్టుకోవచ్చు, అలా అనమాట. దీనికి ఏమీ ఉండదు. సో పెట్టుకున్న తర్వాత డన్ అని సబ్మిట్ చేస్తే చాలు, మనకి అయిపోతుంది అనమాట. జస్ట్ ఈజీ మెథడ్లో అందరికీ అర్థమయ్యేలాగా, అంటే ఎవరన్నా చదువుకోలేని వాళ్ళు కూడా ఈజీగా ఎవరి దగ్గరైనా నేర్చుకొని చేసేలాగా వచ్చిందనమాట మీషో యాప్లో ఇప్పుడు కొత్తగా. క్యూఆర్ కోడ్స్ ఎలా జనరేట్ చేయాలి, స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు ప్రోడక్ట్ స్కాన్ చేసినా వస్తుందా అని చెప్పడం, మళ్ళీ అంటే వాళ్ళు ఎక్కడెక్కడ క్యూఆర్ కోడ్ పెట్టవచ్చు అనేది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మనం ఆ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసి కూడా మన లింక్లో ప్లేస్ చేసుకోవచ్చు. మన వీడియో కింద కానీ, మన వీడియోకి సైడ్కి కానీ మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా అయిపోతుంది. నెక్స్ట్ నేను ఆటోమేటిక్ డిఎమ్స్ ఎలా చేయాలి, ప్రోడక్ట్ లింక్స్ ఎలా షేర్ చేయాలి అన్నది చూపిస్తా. ఫస్ట్ మనం ఏదైనా పోస్ట్ మనం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసి పెట్టి ఉండాలి అనమాట. అది అందులో ఏదైనా నా పాత వీడియోస్ చూసారా వచ్చాయి, అందులో నేను ఏదైనా వీడియో సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో కింద అనమాట ఇగో సెలెక్ట్ యువర్ ఆర్డర్స్ అంటే మీరు ఏది కొన్నారో ఆర్డర్ సెలెక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా సేమ్ ఇందాకలానే విష్ లిస్ట్ లాగా క్లియర్ కట్గా ప్రతిదీ ఉందండి. ఇంట్లో కూర్చొనే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. అది కూడా మనం లక్షలు ఏమీ పెట్టే అవసరం లేదు. జస్ట్ ఒక 1000 రూపీస్తోనూ రివ్యూ చేసి కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది క్లియర్ కట్గా కనిపిస్తుంది చేశారా. లింక్స్ అయితే జనరేట్ చేసి దాన్ని సబ్మిట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ డిఎం సెటప్ ఈస్ కంప్లీటెడ్. మీకు ఒకవేళ నచ్చలేదు, నేను తప్పు పెట్టాను అంటే అప్పుడే డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా అక్కడనే చూపిస్తుంది. ఇంకా క్రియేట్ అఫిలియేట్ లింక్స్ అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ పోస్ట్లో పోస్ట్ చేసుకోవచ్చు. వాటికి కూడా లింక్స్ ఉన్నాయి అన్నమాట. మనం డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీ అని పెట్టి ఏమైనా ప్రోడక్ట్స్ క్లిక్ చేసుకొని పెట్టుకున్న తర్వాత డన్ అని చేసి అఫిలియేట్ లింక్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ లింక్ మనం కాపీ చేసి ఆ ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ పెడితే చాలు, మన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లలో, యూట్యూబ్ పోస్ట్లలో ఈజీగా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎన్ని మోర్ రీల్స్ అండ్ మోర్ స్టోరీస్ అండ్ ఆన్ మోర్ మనీ అని మెన్షన్ చేశారు. ఇప్పుడు మీకైతే సో మనకి మనీ ఎలా జనరేట్ అవుతుంది చూసారా. లాస్ట్ 7 ఎన్ని ఆర్డర్స్ క్లిక్ అయ్యాయి, ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి, ఎన్ని ఆర్డర్స్ సేల్ అయ్యాయి, ఎన్ని ఆర్డర్స్ కమిషన్ వచ్చింది అన్నది కూడా క్లియర్గా లాస్ట్ 7 months లాస్ట్ వీక్దే చూపిస్తుంది, లాస్ట్ 7 daysదే చూపిస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ అవుతూనే ఉంటుంది. అంతేకాకుండా మనము బోనస్ చార్ట్ అనమాట, మనకి బోనస్ అన్న ఆప్షన్ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. బోనస్ అన్న ఆప్షన్ కూడా మనకు మెన్షన్ చేశారు. అంటే పర్ మంత్లో మనం 10 ఆర్డర్స్ కానీ 20 ఆర్డర్స్ కానీ చేస్తే ఎక్స్ట్రా 200 రూపీస్ కానీ, అట్లా మనం మంత్లీ ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేస్తామో ఎక్కువ ఆర్డర్స్, అది మనకి ఎక్స్ట్రా కమిషన్ కూడా వస్తుందని ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ మనం అక్కడ కింద మెన్షన్ చేసి ఉంటారు ఎర్నింగ్స్, పర్ఫార్మెన్స్ అనేసి. పర్ఫార్మెన్స్కి వచ్చేస్తే ఇలా మనకి మెన్షన్ చేసి ఉంటుంది మనం ఎంత పర్ఫామ్ చేసామన్నది, మనం ఏ వీటికి లింక్స్ జనరేట్ చేసామన్నది కిందనే మెన్షన్ చేసి ఉంటుంది క్లియర్ కట్గా. ఓన్లీ మనం లాగిన్ అవ్వాల్సింది, మన నంబర్ ప్లేస్ చేసి ఓటీపీ రావాలి. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్ట్ పెట్టుండాలి, యూట్యూబ్లో ఏదైనా పోస్ట్ పెట్టుండాలి అప్పటికప్పుడు అనేది ఉంటుందన్నమాట. లాస్ట్ వీక్లో మనకి ఎంత అమౌంట్ పడ్డది అనేది మెన్షన్ చేస్తుంది. నాకు లాస్ట్ వీక్ నేను కొంచెం వర్క్ చేయలేదు కాబట్టి నాకు అమౌంట్ రాలేదు, బట్ లాస్ట్ వీక్ అన్నది మెన్షన్ చేసి ఉంటుంది క్లియర్గా మనకు. అంతేకాకుండా ఎక్స్ట్రా 2% కమిషన్ది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. క్యూఆర్ కోడ్ యూజ్ చేసి ఎవరన్నా బై చేసి ఉంటే
చూసారా ఆటోమేటిక్ డిఎమ్స్ అన్నది ఎలా జనరేట్ చేసుకోవాలంటే ఆటోమేటిక్ అని ఆప్షన్ క్లిక్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ మనకి అన్ని కనిపిస్తున్నాయి, లింక్, ప్రైజ్, ప్రోడక్ట్స్, డిఎం, మీషో అని ఎవరు ఏది మెన్షన్ చేసినా మనకి కామెంట్ చేసినా మనకి అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు కొత్తగా మీషో అని కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను అని చెప్పినా వాళ్ళు మీషో అని కామెంట్ చేస్తే లింక్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. హౌస్ వైఫ్ అని ఎవరైనా ట్రై చేయొచ్చు అని నేను చెప్తాను. ఇదంతా అయ్యాక మనకి ఆటోమేటిక్ డిఎమ్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడనే పక్కన హెల్త్ సెంటర్ ఉంటుంది. మనకి ఏదన్నా కావాలి అంటే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. లేదు మాకు అర్థం అవ్వట్లేదు ఇంకా క్లియర్గా కావాలి అంటే ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు. అయినా మాకు అర్థం కావట్లేదు ఇంకా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అని అంటే మనం ఏం చేయాలంటే అక్కడ నంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ అవుతే చాలు, వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మీరు చూసారా నేను ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నా. మనం ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు మనం అయితే సింపుల్ వేలో. మనం ఎక్కువ అమౌంట్ తీసుకొని రివ్యూ చేయాల్సిన పని లేదు. ప్రతిదీ క్లియర్గా మనం రివ్యూ చేసి రిటర్న్ చేస్తే సరిపోతుంది. కూర్చొని ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్స్కి అండ్ స్టూడెంట్స్కి కానీ, అంతేకాకుండా పార్ట్ టైం జాబ్ ఎవరైనా చేయాలనుకున్నా అండ్ హౌస్ వైఫ్స్కి అయితే చాలా బెనిఫిట్స్ అండి. ఇప్పుడైతే కొంతమంది జాబ్కి వెళ్ళి వచ్చాక కూడా ఈ రివ్యూ వర్క్ అన్నది చేస్తున్నారు. రివ్యూ ద్వారా మనీ అయితే అర్న్ చేసుకుంటున్నారండి. సో ఇది ఒక బెనిఫిట్ అనే నేను చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇదైతే ఫేక్ అయితే కాదు, ఒకసారి ట్రై చేసి అమౌంట్ అన్నది మనకి అకౌంట్లో పడిపోతుంది అనమాట. సో అలా మనకి వీక్లీ అమౌంట్ అన్నది పడిపోతుంది. ప్రతిదీ క్లియర్ కట్గా మనకి యాప్లో కనిపిస్తుంది. ఆ అమౌంట్లో ఇంకొక బెనిఫిట్ వచ్చిందండి. అప్పుడైతే 0.5% కమిషన్ ఉంటుండే, ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్కి 10%, 6%, 9% అని కమిషన్ కనిపిస్తుంది. మనకి నచ్చి ఆ ప్రోడక్ట్సే తీసుకొని రివ్యూ చేసి రిటర్న్ చేసినా మనకి 6%, 9% కమిషన్ అన్నది కంపల్సరీగా వస్తుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. చాలా బెనిఫిట్స్ ఇంట్లో ఉండి కూడా మనం చేసుకోవడానికి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ట్రై చేసుకోవాలి, ఎలా వస్తుంది అనేది క్లియర్గా చూపించాను కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసేయండి. మీకు అంతా క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అంతేకాకుండా కేరళ వ్లాగ్స్ కోసం నన్ను అయితే ఫాలో అయిపోండి. ఫాలో ఫర్ ద మోర్ వీడియోస్. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఫాలో ఫర్ ద మోర్ వీడియోస్.